హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా నేను వరంగల్లో ఉన్న ఒక చర్చ్కి అయితే వెళ్ళా. ఈ చర్చ్ వచ్చి ఏషియాలోనే అతిపెద్ద చర్చ్ అండ్ సెకండ్ లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అదే క్రీస్తు జ్యోతి చర్చ్. సో ఈ ప్రేయర్ హాల్ చర్చ్ అనేది 9 months బ్యాక్ అంటే 2023 మే నెలలో ఓపెన్ చేశారు. అండ్ ఈ చర్చ్ హిస్టరీ అండ్ మనం ఈ చర్చ్లో అసలు స్పెషాలిటీ ఏంటిది, ఈ చర్చ్ని ఎందుకు విజిట్ చేయాలి, ఎందుకు చూడాలనేది ఈ కంప్లీట్ వీడియో నేను చెప్తాను, చూడండి. సో మనకైతే ఈ చర్చ్లో పార్కింగ్ ఫెసిలిటీ బాగుంది. అండ్ లోపలికి వెళ్తే చాలా నీట్గా వెల్కమ్ చెప్తూ మనకైతే చాలా అందంగా బ్యూటిఫుల్ చర్చ్ కనిపిస్తుంది. అసలు ఎంత మెజెస్టిక్గా, ఎంత రాయల్గా, ఎంత బాగుంది చర్చ్. అసలు బయట చూస్తేనే అంత పెద్ద చర్చిని ఫస్ట్ టైం మనకు అలా లైవ్ కలమని చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మనకి చర్చిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో మనకి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇరువైపులా మనకి చెట్లు నాటారు. అదేవిధంగా చెప్పుల స్టాండ్స్ కూడా పెట్టేశారు. సో ర్యాక్స్ ఉన్నాయి. సో చెప్పులలో విప్పేసి మనం లోపలికి వెళ్తే ఒక గ్రీన్ మ్యాట్ వేసి మనకి వెల్కమ్ చెప్తారు. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఎంట్రన్స్లో జీఎస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, సో అలా ఒక మెసేజ్ పెట్టేసి పైన స్టార్స్, అసలు లోపల ఆ కన్స్ట్రక్షన్ కానీ చాలా 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 బాగుంది. అసలు నిజం చెప్తున్నా కదా, మీలో ఎవరు ఎంతమంది తెలియదు కానీ ఒకవేళ మీరు పక్కా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో చూడొచ్చు, గ్రేట్. అసలు అసలు మనకి డోర్ ఎంట్రన్స్లోనే చాలా ఇలాంటి చాలా ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఫాల్స్ డోర్ అని చెప్పేసి చాలా అందంగా డీటెయిల్గా స్టార్స్ కానీ క్రిస్మస్ బెల్స్ కానీ ఆ డోర్ పైన చెక్కేసి పెట్టేశారు, ఇలా కర్వ్ చేశారు. అండ్ హాల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ రెండు డోర్ల మీద క్లోజ్ చేసే 70 feet డోర్ చాలా పెద్దది. అండ్ అక్కడ మనకి ఒక మెసేజ్ కూడా రాసి ఉంటారు. అండ్ అదేవిధంగా ఇద్దరు ప్రేయర్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆ డోర్ క్లోజ్ చేస్తే ఇద్దరు ఆపోజిట్గా మధ్యలో క్రాస్ ఉంటుంది, ప్రేయర్ చేస్తున్నట్టు ఉంటుంది. సో లోపల ఎంటర్ అవ్వగానే సండే, యాక్చువల్లీ సాటర్డే రోజు వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చాలా బిలీవర్స్ వస్తారు ఆ రోజు, అసలు స్పేస్ ఉండదు. సో నేను సండే వెళ్ళే కాబట్టి కొంచెం ఫాస్టింగ్ ప్రేయర్స్ నడుస్తున్నాయి కాబట్టి సండే ఓపెనింగ్ ఉంది. యాక్చువల్ అయితే ఈ చర్చ్లో ఎవ్రీ సాటర్డే ప్రేయర్స్ జరుగుతాయి. సో బై గాడ్ గ్రేస్ నేను సండే వెళ్ళినప్పుడు నాకు అది ఛాన్స్ దొరికింది ఆ చర్చిని విశ్వాసానికి వెళ్ళడానికి, ప్రే చేయడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. సో చూడొచ్చు మార్పులు, అసలు చాలా కొత్త చర్చి. అండ్ నియర్లీ 40,000 40,000 మంది కూర్చున్న చర్చి. సో అంత పెద్ద చర్చి ఇది. మన ఇండియాలో అలాగే ఏషియాలో ఇంత పెద్ద చర్చి లేదు, అంత కెపాసిటీ ఉన్న చర్చి, అంతమంది కూర్చున్న చర్చి లేదు. సో దిస్ ద లార్జెస్ట్ ఏషియా చర్చ్ అని చెప్పుకోవచ్చు. అదే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ చర్చ్. సో చూడొచ్చు పైన కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా ఆలోచించండి, కింద 20,000 members, అలాగే పైన 20,000 members, అరౌండ్ 40,000 members కూర్చున్న కెపాసిటీ చర్చిలో. అంటే ఒక సోంచులు ఎంతమంది ఉంటారు. సో నేను వెళ్ళినప్పుడైతే బ్రదర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. సో వాళ్ళే మనకి ప్రేయర్ కానీ మెసేజ్ చేశారు, అలాగే లాస్ట్ ప్రేయర్ చేస్తున్నారు. సో బ్లెస్సింగ్స్ ప్రేయర్స్. సో ఐ ఫెల్ట్ వెరీ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అండ్ హ్యాపీ. సో ఈ చర్చి గురించి ఇంకా చాలా హిస్టరీ ఉంది. సో మీలో ఎంతమంది చర్చికి వెళ్ళారు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. సో కరుణాపురం, హన్మకొండ డిస్టిక్లో కరుణాపురం చర్చ్ అంటే ప్రతి వారికి తెలుసు. సో మీరు కనుక వెళ్ళాలనుకుంటే పక్కా వెళ్ళండి. సో మతం కానీ ఏ కులం కానీ చూడకుండా లైఫ్లో కొన్ని చూడాల్సి ఉంటాయి ప్రదేశాలు. అందులో వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ వచ్చి ఈ కరుణాపురం చర్చ్ అని చెప్పుకోవచ్చు మనం. సో చూడు, ధూమ్ పైన స్టార్ డిజైనింగ్ చేశారు, లైటింగ్. అండ్ ఈ స్పెషాలిటీ వచ్చేసి ఒక స్టార్ రూపంలో అల్యూమినియం ఏదైతే మనకి ఏరోప్లేన్స్ ఉపయోగిస్తారో ఆ మెటీరియల్ ఉపయోగించారు. అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత విండ్ వచ్చిన, ఎంత స్టోమ్ వచ్చిన, ఎంత వర్షం వచ్చిన ఎలాంటి ఇబ్బంది, డ్యామేజ్ జరగదు. అండ్ చుట్టూ రౌండ్గా మనకైతే ఏంజిల్స్ అయితే పెట్టారు. హ్యాంగ్ అవుతున్న ఏంజిల్స్ ఇలా బోర్లు ఊతున్నట్టు మనకి హ్యాండ్ పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు చాలా క్లియర్గా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ప్రేయర్ అయితే అయిపోయింది. సో మెసేజ్ అయిపోయిన తర్వాత చాలామంది అయితే పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అతను పాస్టర్ గారు పర్సనల్గా ఒక పర్సన్ మీద హెడ్ మీద హ్యాండ్ పెట్టి ప్రేయర్ చేస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. చూడవచ్చు చాలామంది అయితే, ఎంతమంది కొత్తగా ఫస్ట్ వచ్చిన వాళ్ళు అయితే పైకి వెళ్ళి కన్స్ట్రక్షన్ కానీ తీస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. అండ్ చూస్తున్న మార్బుల్. సో ఈ మార్బుల్ వచ్చేసి వియత్నాం నుంచి తెచ్చారు ఈ మార్బుల్ అనేది. సో కలర్ఫుల్ ఆర్కిటెక్చర్స్తో మంచిగా పెయింటింగ్ వేసి కింద మార్బుల్ డిజైనింగ్ అయితే కొన్ని వేశారు. సో అండ్ వి గాట్ ప్రేయర్ ఆఫరింగ్. అక్కడ ప్రేయర్ ఆఫరింగ్ పేపర్ ఉన్నాయి, కవర్స్. సో మీరు కనుక డొనేషన్ చేయాలనుకుంటే మాత్రం మీ ప్రేయర్ ఫ్రీ విల్ కానీ లేకుంటే కానుకలను వేయాలనుకుంటే అక్కడ రాసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ కూడా ఉంది. సో అది రాసి అక్కడ మనం అక్కడున్న ఇంటి కానుక పెట్టేలా వేయచ్చు. అండ్ దాదాపు అసలు పాస్టర్ గారు అసలు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం. అతను ఎంత మెసేజ్ చేసిన తర్వాత కూడా ఎంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ సపరేట్ క్యూ పెట్టేసి ప్రతి ఒక్కరికి, ఎంత లేట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రే చేసి పంపించారు. చాలా బాగా అనిపించింది నాకైతే. సో చెప్పాక ధూమ్ నుంచి అయితే లైట్ వస్తుంది. అసలు మనకైతే డే టైంలో ఎలాంటి లైటింగ్స్ అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ అవుట్ లేకుండా కంప్లీట్ న్యాచురల్ లైటింగ్తోనే మనకి చర్చ్ అంతా నిండిపోతుంది. సో అది ఒక గ్రేట్ న్యూస్.
అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పినట్టు మార్బుల్ వియత్నాం నుంచి వచ్చింది. అలాగే ప్రతి పిల్లర్కి ఒక గోల్డెన్ షీట్ వేశారు. సో ఈ షీట్ సంబంధించిందేమో ఇట్స్ ఫ్రమ్ చైనా. సో ఒక్కొక్క పిల్లర్కి మీద లైక్ గ్రేప్స్ కానీ ఒక చోట మళ్ళీ ఖర్జూరాలు, సో కొన్ని చోట అలు లైక్ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళు ప్రింట్ అయితే చేయించారంట. అండ్ అరౌండ్ చర్చి చుట్టూరుగా విండోస్, చాలా విండోస్ ఉన్నాయి. ఆ విండోస్ చాలా కలర్ఫుల్గా విత్ క్రాస్ బ్రౌన్స్ మెటీరియల్తో కొంచెం చేశారంట డిజైనింగ్ అనేది చూడొచ్చు మనం. సో చాలామంది కూర్చొని రిలాక్స్ అయ్యి కొంచెం దే ఆర్ ఫీలింగ్ ద స్పిరిచువల్ ప్రజెన్స్, జీసస్ ప్రజెన్స్ కానీ. సో అక్కడ బాగుంది చాలా. అండ్ మనకైతే మెయిన్ స్టేజ్ ఉంది కదా, సో అక్కడ క్రాస్ అయితే ఇంకా క్రాస్ పెట్టేసి చాలా బాగా చేశారు. సో నేనైతే చూసేసాను అసలు. అండ్ ఫస్ట్ చెప్పిన డోరే మనకి ఫస్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ముందు అసలు డోర్ ఇలా ఓపెన్ చేయగానే 70 feet డోర్, అంత పెద్ద డోర్ రీసెంట్ టైంలో ఎక్కడ చూడలేదు. అంత పెద్ద డోర్ చాలా బాగుంది. అండ్ పైన కూడా చాలా కర్వింగ్ డిజైన్ కూడా చాలా డీటెయిల్గా చాలా అందంగా చెక్కారు. అండ్ బయట కూడా మనకి కొన్ని చోట్ల వస్తే డిజైన్స్ ఎలా ఉన్నాయంటే లైక్ ఒక గోల్డెన్ కలర్లో, ఒక బ్రౌన్స్ కలర్లో చేసినట్టు లైక్ పెయింటింగ్ వేసి అదని చేశారు. చూడొచ్చు, మీకు చూపిస్తారు అండి. ఒక చోట మనకి ఎక్కడైతే బైబిల్లో కొన్ని ఉంటాయి కదా మెసేజ్ సంబంధించిన, లైక్ పీటర్ అట్లా నీళ్ళ నడుస్తూ విశ్వాసం లేక పడిపోయినప్పుడు జీఎస్ తుఫాన్ వచ్చినప్పుడు నడు అని హ్యాండ్ పట్టుకొని నడిపిస్తారు కదా, ఆ పిక్చరైజేషన్ కూడా మాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కొన్ని చోట్ల ప్లామ్ ట్రీస్ కానీ అండ్ జీఎస్ క్రాస్ కానీ చాలా బాగా చేశారు. అండ్ చర్చికి ఇరువైపులా కొన్ని స్తంభాలు ఉన్నాయి, అక్కడ దూతలు లైక్ ఏంజల్స్ బూరుతున్నట్టు అవి కూడా రిప్రజెంట్ చేశారు. అండ్ ఈ చర్చ్ లైక్ మనకు తెలుసు కర్ణాపురం చర్చ్ అనే అరౌండ్ 22 acres స్ప్రెడ్ అయి ఉంది. బట్ ఇక్కడ మాత్రం చర్చిని మాత్రం 7 acres ఫెసివ్ ఒక 7 acres ఇంత పెద్ద చర్చిని కట్టేశారు. అండ్ చాలామంది తెలుసు ఈ చర్చి నిర్మాణం కోసం కన్స్ట్రక్షన్ చేయడానికి చాలామంది ఓన్గా వాలంటీర్స్ వాళ్ళే, ఎవరైతే మేస్తులు ఉంటారో లైక్ వర్కర్స్ చేస్తారో వాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళే చేశారంటే. ఈవెన్ ఈ చర్చి కడతానికి ఉపయోగించిన బ్రిక్స్ ఉంటాయి అవి కూడా ఓన్గా చర్చిలోనే వాళ్ళు బేక్ చేసి లైక్ మేకింగ్ చేసి మరీ కాల్చి మరీ ఇక్కడ చర్చిలో కట్టారంట, చర్చిని కట్టించారు అలా. అండ్ డొనేషన్స్ అరౌండ్ లాట్ ఆఫ్ లైక్ 70,000 లైక్ 70 crores. సో 70 కోట్ల డొనేషన్ వచ్చింది, ఇంకెక్కువ అయింది. సో ఇది వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాం కదా, సో హాల్లో ఆడిటోరియం లాగా ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. సో ఇంకా లైక్ టైల్స్ వేయడం కానీ మార్బుల్ కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది. అండ్ ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ పైన కూడా ఫ్యాన్స్ ఉన్నాయి, పెద్ద ఫ్యాన్స్. మనం చూడవచ్చు కదా అలాంటి పెద్ద ఫ్యాన్స్, చాలా చిన్న ఫ్యాన్స్ కాకుండా పెద్ద ఫ్యాన్స్. లైక్ మనం చాలా తక్కువ చూస్తుంటాం అలా పెద్ద ఫ్యాన్స్, లైక్ పెద్ద రైల్వే స్టేషన్లో లేకుండా పెద్ద ఆడిటోరియంలు ఉంటాయి. సో అలాంటి పెద్ద ఫ్యాన్స్ మన చర్చిలో పెట్టారు ఇక్కడ. అండ్ చాలామంది అయితే ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పక్క వీడియో కాల్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తున్నారు వీడియో కాల్ చేసి, చూడండి నేను చర్చికి వచ్చే కర్ణాపురం కానీ. అండ్ చాలామంది తెలుసు కర్ణాపురం వెరీ బ్లెస్ఫుల్. అండ్ అండ్ చాలామంది సెల్ఫ్గా వాళ్ళు ఓన్గా అండ్ రిలైజ్ అయ్యారు వాళ్ళ మిరాకిల్ లైఫ్లో ఎన్ని మిరాకిల్ జరిగినాయి ఇట్స్ బికాస్ ఆఫ్ కర్ణాపురం వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగినాయని. సో అలాంటిది ఇప్పుడు కర్ణాపురం ఇంత పెద్ద చర్చి కట్టడం అనేది చాలా ఇట్స్ గ్లోరీ టు గాడ్. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా కంప్లీట్ చర్చిగా లైక్ గ్రౌండ్ కింద కంప్లీట్ వర్క్ అయిపోయింది, బట్ పైన కొంచెం మార్బుల్ వేసే వర్క్ కొంచెం ఫినిషింగ్ ఉంది, అది నడుస్తుంది. ఆ వర్క్ కానీ ఫినిష్ అయిపోతే కంప్లీట్ చర్చ్ అయిపోయినట్టే. అండ్ ఇంకా డొనేషన్స్ వస్తున్నాయి అండ్ పెండింగ్ వర్క్ ఉంది కాబట్టి కంప్లీట్ చేయడానికి. అండ్ నేను చెప్పా కదా మెయిన్ అట్రాక్షన్ వచ్చి ధూమ్, స్టార్ రూపంలో అలా స్టార్ స్ట్రక్చర్లో చేసి లైక్ స్టార్ షేప్లో, అదేవిధంగా అక్కడ మనకి కింద లైటింగ్ రావడం కానీ, కింద కూడా ఒక స్టార్ ఉండటం కింద ఫ్లోర్ మార్బుల్ మీద. అండ్ మెయిన్ స్టేజ్ చాలా బాగుంది అసలు. అండ్ ఈ చర్చిని నిర్మాణం చేయడానికి మట్టిని అయితే జెరూసలేం నుంచి తీసుకొచ్చారు. అండ్ ఇజ్రాయెల్లో జెరూసలేం తెలుసు కదా, సో జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రదేశం అని చెప్తారు కదా, అక్కడి నుంచి అయితే మట్టి తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ కొన్ని ప్లామ్ ట్రీస్ కూడా, అదేవిధంగా కొన్ని మొక్కలను అయితే కూడా ఈవెన్ ఇజ్రాయెల్ నుంచి కూడా తీసుకొచ్చారు. అండ్ చెప్పాలంటే మీకు ఒక ట్రీ చూపిస్తాను, మనం బైబిల్లో చూసే ఉంటాం కదా, అలాగే వింటూనే ఉంటాం కదా ఒలివ చెట్టు అని. సో ఒలివ్ ట్రీ, సో ఆ చెట్టును కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ స్టార్టింగ్లో వాడిపోయింది, అసలు అది బతకదని చెప్పారు, బట్ గాడ్ గ్రేస్ ఆ ఒలివ చెట్టు ఇంకా బతికింది, పెరుగుతుంది, చాలా బాగుంది. సో చూడొచ్చు ఈ చర్చ్ లైక్ మనకైతే ఫౌండేషన్ అనేది 7 years బ్యాక్ వేశారు. అండ్ 7 years తర్వాత కన్స్ట్రక్షన్ బట్టి 2023లో ఓపెన్ చేశారు, అంత టైం పట్టింది. సో గైస్, అండ్ బయట కూడా మనకు కొన్ని ఏంజిల్స్ రెడీ చేసిన వర్క్ అయితే నడుస్తుంది. సో ఇది గైస్ ఆ స్టోరీ ఆఫ్ కర్ణాపురం చర్చ్ ఇన్ హన్మకొండ డిస్ట్రిక్ట్ వరంగల్. సో మీరు కనుక వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ.